స్వాధీనపరచబడ్డ దురాత్మలు మంచి వ్యక్తుల్ని ఎలాగా పీడిస్తుంటే మనం ఏం చేయొచ్చు, అది అయిపోయింది. ఈ మూడో పార్ట్ కూడా ఇంట్రడక్షన్ చెప్పాను, గుర్తుందా? ఒకసారి ఈ ఈ దర్శనంలోనే యేసుక్రీస్తు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఈ దయ్యపు శక్తులు ఎలా ఉంటాయి, ఎలాగా ఏంటి అన్నది మొత్తం అంతా వివరిస్తూ ఉంటాడు. ఈయన వింటూ ఉంటాడు. ఈ మధ్యలో కోతి ఆకారంలో ఉన్న ఒక దురాత్మ అటు ఇటు తిరుగుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది బాగా. ఈ సౌండ్ ఎంత ఎక్కువైపోతూ ఉంటుందంటే ఆయన చెప్పింది ఈయనకి వినబడట్లేదు, ప్రభు చెప్తున్న మాటలు ఈయనకి వినబడట్లేదు. లోపల అనుకుంటాడు, ఇంత ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఇక్కడ ఇది ఇంత సౌండ్ చేస్తుందని తెలుసు కదా, ఏసైకి గద్దించవచ్చు కదా, నాకు వినపడట్లేదు కదా అని అనుకుంటాడు. కానీ ఆయన మాత్రం ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు. ఈయనకే చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి దీని వైపు వేలు పెట్టి చూపించి ఏసునామలో పో ఇక్కడి నుంచి అని అంటాడు. అనేసరికి ఇసుక బద్దలు కూలిపోయి అటు ఇటు కొట్టుకుంటూ భయంతో కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈయన యేసు వైపు చూసి, ఇందాక నుంచి అంత సౌండ్ చేస్తుంది కదా, దాన్ని ఏమనవే అంటాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, జాగ్రత్తగా వినండి. యేసయ్య ఒక స్టేట్మెంట్ చెప్తాడు, దాని విషయంలో నువ్వు ఏదైనా చేయకపోతే నేనేమి చెయ్యలేను అంటాడు. చచ్చా, నేను సరిగ్గా వినలేదా ప్రభువా? నేనేమైనా చేయకపోతే నువ్వేమీ చెయ్యవు అంతేనా అంటాడు. చెయ్యవును కాదు, చెయ్యలేను అంటాడు. నువ్వు ఏసై చేయలేకపోయింది ఏమని ఉంటారా? చెయ్యను అండం వేరు, చెయ్యలేను అండం వేరు. నేను సరిగ్గా వినట్లేదు ప్రభువా, నాకు అర్థం కావట్లేదు, నేనేమైనా చేయకపోతే నువ్వేమీ చెయ్యవు అంతేనా అంటే, నువ్వేమైనా చేయకపోతే నేనేమి చెయ్యలేను అంటాడు. ప్రభువా, నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు చెయ్యలేకపోవడం ఏంటి? అవును, నేను ఏమీ చేయలేను, నువ్వు వింటున్నది రైటే, నువ్వు ఏదైనా చేయకపోతే నేనేమీ చేయలేను. అప్పుడు ఈయన ఒక మాట అంటాడు, నేను డైరెక్ట్గా నేను చూస్తున్నాను, నువ్వు నాకు కనబడుతున్నావు. వినండి, ఒక మనిషి కంటే రియల్గా నేను నీతో మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాను. అయినా కానీ ఈ వాక్యంలో నాకు నువ్వు 2-3 సాక్ష్యాలు ఇస్తే కానీ నేను నమ్మలేను అని చెప్తాడు. మనమైతే ఏం చేస్తాం, ఓకే ప్రభా, ఓకే ప్రభా అంటాం. కానీ ఆయన చాలా స్ట్రాంగ్ మైండెడ్. ఇందులో నాకు 2-3 సాక్షుల నోట చెప్పిందే అది స్థిరపరచబడుతుందని ఉంది. ఇది కానీ నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పినా కానీ నేను నమ్మను అని అంటాడు. కనీసం 2-3 చెప్పను, 2-3 కాదు, నేను 4 చెప్తాను అంటాడు ఆయన. ఓకేనా అని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడు అన్నమాట, అని దేవుడు చెప్పిన రుజువులు. ఓకేనా? యేసుప్రభు ఏం చెప్తాడంటే, నువ్వేమి చేయకపోతే నేనేమి చేయలేను అని చెప్పి, నేను కానీ తండ్రి కానీ దయ్యపు శక్తుల్ని ఏమి చెయ్యలేము నువ్వేమైనా చేయకపోతే. ఎందుకంటే నేను ఆయన చేయవలసిందంతా చేసేసి, మళ్ళా కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు చేయవలసిందంతా నువ్వే, సంఘమే, అంటే ప్రతి విశ్వాసి. నాది తండ్రి పని క్లోజ్ అయిపోయింది. ఎలాగా? 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, 2వ భాగంలో చదువుతున్నాను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు యేసయ్య వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం అంటే, అపవాది యొక్క క్రియలన్నీ లయం, క్లోజ్, మొత్తం అంతా నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. ఓకేనా? అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసాం. అన్ని మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన కడిగేశాడు, శుద్ధి చేశాడు. అన్నిటినీ మన అపరాధాలను మన మీద మోపగా క్షమించేశాడు, మనల్ని జీవింప చేశాడు.
ఆయన ప్రధానులను అధికారులను, అధికారులు అంటే మన ప్రధానమంత్రి అనుకుంటున్నారా? అధికారులు అంటే మన ఊరి పెద్దలు అనుకుంటున్నారా? ఎవరు? దెయ్యపు శక్తులు చెప్పుకున్నాం కదా. ప్రధానులు, అధికారులు, ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలు, 4 కేటగిరీలు ఉన్నాయి కదా. వీటిని ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే వాళ్ళు యుద్ధంలో నిలబడ్డారు, వాళ్ళకి ఏ ఆయుధాలు లేవు. ఓకేనా? సాతాను నించున్నాడు, పెద్ద గన్ను పట్టుకొని నించున్నాడు, ఇందులో చిన్న గుండు కూడా లేదు. ఓకేనా? కత్తి పట్టుకుని నించున్నాడు, దానికి అసలు బలం లేదు, అది ఒక ప్లాస్టిక్ కత్తి అన్నమాట. ఓకేనా? మనకి చూపించడం మాత్రం వాడు అలాగా చూపిస్తూ ఉంటాడు. నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనిపించింది. ఎక్కడ తెలుసా? పరలోకానికి, భూమి మీదకి, నరకానికి. ఇదిగో నేను విజయం పొందానని దేవుడు యేసుక్రీస్తు తన సిలువ మరణం పొంది జయించి తిరిగి లేచి చూపించాడు. అయిపోయింది, క్లోజ్. వాడికి ఇంకా ఎవరైతే యేసుని నమ్ముతారో వాళ్ళ మీద ఇంకా అధికారం లేదు, అధికారం లేనే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. దేవుడు చేయాల్సింది చేశాడు. ఓకే, అన్నీ చేశాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అభిగడికి మొత్తం సంవత్సరం అంతట్లో ఉన్న ఫీజు, తర్వాత బస్సు ఫీజు, బుక్స్ ఫీజు అన్నీ కట్టేసాం. తర్వాత ఒక 3 నెలలకు ఒకసారి మనకు మెసేజ్ పంపిస్తారు కదా, మీరు ఫస్ట్ టర్మ్ కట్టాలి అని వచ్చింది అనుకో. అప్పుడు నేనేం చేస్తాను? ఆల్రెడీ కట్టాను అంటేనా? సో అలాగా దేవుడు మొత్తం అంతా అయిపోయింది, మన ఆ విజయం పొందేశాడు. ఇప్పుడు కొత్తగా ఏదైనా దురాత్మ శక్తి వచ్చి ఇలాంటి మెసేజ్ వచ్చి ఇదిగో నేను పీడిస్తున్నాను అంటే, దేవా విడుదల చేయవా అని అన్నాం అనుకో, దేవుడు నేను ఎప్పుడో అయిపోయింది, నేను కట్టేశానని అంటామా? మా అభిగడు అలాగే, అమ్మ ఫీజు అంట, నేను కట్టేశాను రా ఫస్ట్ అని అంటాను నేను. ఓకేనా? అర్థమవుతుందా? సో అలాగా దేవుడు ఆల్రెడీ చేసిందని మళ్ళీ చెయ్యడు కదా. ఆయన ఆల్రెడీ చేసిందాన్ని మళ్ళీ చేయడు. ఇప్పుడు అభి ఏం చేయాలి? నమ్మాలి. ఓ కట్టేసిందా మా అమ్మ అని వెళ్ళిపోవాలి హాయిగా. అలా మేడం అడిగితే మా మమ్మీ కట్టేసిందంటే ఎప్పుడో అని చెప్పాలి, అంతేనా? లేదంటే అమ్మో టీచర్ ఏమంటారు, అమ్మో అమ్మకు కట్టమ్మా మళ్ళీ కట్టమ్మా అంటాడా? అండగా కట్టేసాను రా, మళ్ళీ ఎందుకు కడతాను? నేను ఎందుకు కడతాను? ఆల్రెడీ కట్టేసి నేను ఎందుకు కడతాను? నాకెందుకు నష్టం? అలాగే యేసయ్య తన ప్రాణమే పెట్టేశాడు. ఎంతకన్నా క్రైమ్ ఏముంది? ఇంకెందుకు మళ్ళీ ప్రతిసారి దేవా విడుదల చేయవా, దేవా విడుదల చేయవా? ఆల్రెడీ నేను విడుదల చేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నమ్మి థ్యాంక్ యూ లార్డ్ అని వెళ్ళిపోవడమే. హల్లెలూయా. ఇది చేయాల్సింది. సో నేను కానీ తండ్రి కానీ చేయవలసిందంతా చేసేసాము. ఇప్పుడు చేయవలసింది ఏంటి? సంఘం దాన్ని నమ్మి ఆ అధికారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి నీకు రుజువు కావాలి, అంతే కదా అని చెప్పి రుజువులు చూపిస్తాడు అన్నమాట ప్రభు. ఓకేనా? అదే చూద్దాం వాక్యములు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 18వ వచనం 16 నుంచి చదువుతానే. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకెళ్ళిరి. ఎప్పుడండి ఇది? యేసయ్య భూమి మీద ఉన్నప్పుడా? చనిపోయినప్పుడా? చనిపోయి తిరిగి లేచినప్పుడా? ఎప్పుడిది? సిలువకు ముందు కాదు. సిలువలో మరణించాడు, 3వ దినాన్న తిరిగి లేస్తాడు, అందరికీ కనబడతాడు. అప్పుడు నమ్ముతారు, వాళ్ళని గద్దిస్తారు. నేను తిరిగి లేస్తానని చెప్పాను కదా, మరి ఎందుకు నమ్మలేదని గద్దిస్తాడు. ఇవన్నీ అయిపోయాక మీరు ఇక్కడ కాదు గలీలాకి వెళ్ళి పలానా ప్లేస్లో ఉండి మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ చెప్పిన మాటలు ఏంటంటే, వారు ఆయన చూశారు, ఆయన మొక్కారు, కొందరు సందేహించారు. అప్పుడు కూడా డైరెక్ట్గా ఆయన చూస్తున్నా కానీ. ఓకేనా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఎందుకంటే సాతాను చేతుల్లోంచి నేను తీసుకున్నాను. ఇది చదివి నువ్వు ఆగిపోయావు అనుకో, నేను ఆగిపోయాను అనుకో, ఇదిగో అధికారం ఆయన చేతుల్లో కదా ఉంది అని అంటాం. అదిగో అక్కడ కదా ఉంది, మన చేతిలో లేదు కదా, మరి అక్కడ లేదు కదా అని అనుకుంటాం. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి
శిష్యులతో మాట్లాడుతున్న మాటలు. సర్వాధికారం నా దగ్గరకు ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి. ఇంతటితో ఆగిపోలేదు మాటలు. మార్కు సువార్తలో కూడా ఇంకా ఉంటాయి మాటలు. మార్కు సువార్త 16:15-14 నుంచి అవుతుంది చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారిని అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్య నిమిత్తం వారిని గద్దించెను. మరియు ఏం చెప్తాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమంటే నా నామముల వారు దయ్యాలు వెళ్ళగొడతారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. దయ్యాలు వెళ్ళగొట్టడానికి ఏం కావాలి? నువ్వు వెళ్ళి వేరే రాజ్యంలోకి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయన్నాడు అనుకో, 2 కొడతాడు మనల్ని. అవునా? మన పక్కింటి ఓనర్ గారి దగ్గర ఇల్లు ఖాళీ చేయాలంటే నువ్వు పో అంటాడు. అవునా? వాళ్ళు మనల్ని అనగలరు. ఎందుకు? ఇది వాళ్ళదే అధికారం. ఓకేనా? సో నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అంటే దేవుడు నీకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు వెళ్ళు అని చెప్పే అధికారం. అంటే ఆయనకున్న అధికారం అంతటిని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? నమ్మిన వారికి, అంటే క్రీస్తు సంఘానికి, విశ్వాసులకి ఇచ్చాడు. నీకు దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, కానీ ఆయన వచ్చి దెయ్యాలు వెళ్ళగొడతాడని చెప్పలేదు. ఇది మొట్టమొదటి రుజువు. ఓకేనా? యేసుక్రీస్తు తానే చెప్పిన మాట ఏంటి? నాకు అధికారం ఇవ్వబడింది, అది నేను మీకు ఇచ్చాను. ఓకేనా? ఇది ఫస్ట్ది. రెండోది, ఇక్కడ ఆయన ఒక మాట చెప్తాడు ఏంటంటే, ఇది చెప్తూనే మన జీవితంలో చాలా సంగతులు సంభవిస్తూ ఉంటాయి. ఉదయం లేచిన తర్వాత మనల్ని బాధ పెట్టేవి, మమ్మల్ని దుఃఖపరిచేవి, మనల్ని వేదన పరిచేవి చాలా జరుగుతుంటాయి. ఏంటి నా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఆశ్చర్యపోతాం, కానీ ఈ అధికారాన్ని మాత్రం ఉపయోగించు. కానీ దేవుడు ఎలా చూస్తుంటాడంట, నువ్వు ఎప్పుడు అధికారాన్ని చూపిస్తే అప్పుడు నువ్వు విడుదల ఎప్పుడు పొందుతావని ఆయన చూస్తుంటాడంట. మనం ఏంటిదేవా ఇది, ఏంటిదేవా ఈ బాధలు, ఏంటిదేవా ఈ పేదరికం, ఏంటిదేవా ఈ అశాంతి అని మనం ఆయనకి చెప్తుంటే ఆయన మన వైపు చూసి ఎప్పుడు ఉపయోగిస్తావు నీ అధికారాన్ని, ఎప్పుడు వాడుకుంటావు నీ అధికారాన్ని, ఎప్పుడు నువ్వు బయటకు వస్తావని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఆల్రెడీ మనకి అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఈ అధికారం ఉపయోగించాలి అంటే అధికారం వెనక ఉన్న ఈ వాక్యం గురించి మనకి అవగాహన కావాలి. ఇందాక అభి ఏం చేశాడు? అమ్మ చెప్పింది రైట్, అమ్మ చెప్పింది రైట్. ఎంత ఈజీగా నమ్ముతాడు. కట్టాను రా అంటే ఓకే అంటాడు. అంతేనా? కట్టావా, నిజంగా కట్టావా, నేను నమ్మలేదు, ఇవన్నీ చెప్పడు కదా. మా అమ్మ కట్టింది అంతే, అంతే వెళ్ళిపోతాడు. రెండో మాట కూడా ఉండదు ఇంకా. సో అలాగా నువ్వు ఎప్పుడు అధికారాన్ని ఉపయోగించుకోగలవు? ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు అధికారాన్ని ఉపయోగించుకోవాలి. సో నువ్వు ఉపయోగించే అధికారం వెనక ఈ వాక్యం ఉంది. ఈ వాక్యం గురించి అవగాహన లేకుండా నువ్వు కానీ ఈ అధికారం చెలాయిస్తుంటే నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు సాతానికి తెలిసి నేను చూసి నవ్వుతాడు. అక్కడ జరగకపోవడం చూసి నీ మీద అవిశ్వాసం వస్తుంది. మళ్ళీ ఇదో బాధ, ఇదో సమస్య మనకి. కాబట్టి దీని గురించి మనకి ఖచ్చితంగా అవగాహన, నా దేవుడు చెప్పాడు అంటే అది రైట్ అంతే. ఈ నమ్మకంలోకి మనం రావాలి. ఓకేనా? సో రెండవ రుజువు, యాకోబు పత్రిక ఇంకా వాటర్ ఇంకా ఏం చూస్తున్నా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇది రెండో రుజువు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇది కొన్ని ట్రాన్స్లేషన్స్ లో చూస్తే అంట, నేను చూడలేదు, ఆయన చెప్పింది చూస్తే అంట, భయంతో వణుకుతో పరిగెత్తుకొని పారిపోవడం అంట. ఎప్పుడు పో అని మనం అనగానే అది సాతాను పరిస్థితి. పో అనగానే అది సాతాను కండిషను, ఇది మన పొజిషన్. కానీ మనం ఎలా ఉంటాం చెప్పండి? అమ్మో సాతాను, అమ్మో అని మనం పారిపోతుంటాం. దేవుడు నిన్నెక్కడ పెట్టాడు? పో అంటే ఆడు భయపడి వణుకుతో పారిపోయేలాగా వాడిని పెట్టి
ఆయన పొజిషన్లో నిన్ను పెట్టాడు. అతను మనల్ని చూసి భయపడ్డావు, రైటే, వాడు మనకన్నా బలవంతుడు యాక్చువల్. కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడిని చూశాడు పారిపోతాడు. ఎందుకంటే నువ్వు ప్రభు యొక్క రిప్రజెంటేటివ్. నువ్వు నేను ఆయన పక్షంగా నిలబడి సాతానా పో అంటుంటే మనలో ఉన్న ఆయన చూసి వాడు పారిపోతాడు. కానీ మనకు అది తెలియక మనం పారిపోతుంటాం. అమ్మ బాబో ఈ పరిస్థితి వచ్చిందని కృంగిపోతూ ఉంటాం. సో ఎప్పుడు ఇది చేయగలం? సబ్మిట్ యువర్ సెల్వ్స్ దేర్ ఫోర్ టు గాడ్. నువ్వు దేవునికి లోబడినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు, నీకు ఎక్కడిది కాన్ఫిడెన్స్? నీకు దోషారోపణే. నువ్వు ఆ మాట మాట్లాడకుండా నీకు నువ్వే ఆపేసుకుంటూ. ఓకేనా? సో అలాగని అధికారం లేదా? నీకు అధికారం ఉంది. నువ్వెవరివి? దేవుని పిల్లడివే. కానీ నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు, దాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు. కాబట్టి ఇక్కడ యాకోబు చెప్తున్నది ఏంటంటే, ఏ సాతాన్ని లేకపోతే అపవాదిని ఎదిరించడానికి మీ పాస్టర్ గారు మీ పక్షంగా దెయ్యాన్ని వెళ్ళగొడతాడు అని చెప్పలేదు. లేకపోతే నీ సహవిశ్వాసిని దెయ్యాన్ని ఎదిరిస్తాడని చెప్పలేదు. లేకపోతే నీ కోసం ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేస్తారని లేదు. ఇక్కడ నువ్వే ఎదిరించు అని చెప్పు. నువ్వు నేను ఎవరి కాళ్ళమే అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు ఇచ్చాడు. తల్లిదండ్రులే పిల్లలకి సమానమైన వాటాలు ఇస్తారు కదా. ఎవరైనా పక్షపాతం చూపిస్తారు? ఎవరో ఉంటారు, అది లేదు, అజ్ఞానంతో ఉంటారు. కానీ తల్లిదండ్రుల హృదయం ఎలా ఉంటుంది? అబ్బా ఇద్దరు బాగుండాలి అనే కదా ఉంటుంది. మరి దేవుడు ఎలా ఉంటాడు? పక్షపాతం చూపిస్తాడా? అందరికీ సమానమైన హక్కులు, అందరికీ సమానమైన అధికారం, అందరికీ సమానం. ఉపయోగించుకోవడం మనకే. ఓకేనా? సో ఒకటి మాత్రం నిజం, అదేంటంటే మనం అవకాశం ఇవ్వకుండా సాతాను మనల్ని ఏమీ చేయలేడు. మనం తెలియకుండా మన అజ్ఞానంతో మన పర్మిషన్తో మనం వాడిని ఆహ్వానిస్తే తప్ప వాడు మన జీవితంలోకి రాలేడు అసలు. ఓకేనా? ఖచ్చితంగా మనం దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సాధారణ నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని చెప్పగలగాలి. ఓకేనా? తర్వాత పేతురు, ఇద్దరు సాక్ష్యం చెప్పారు కదా. ఒకటి యేసుక్రీస్తు సాక్ష్యం, రెండోది యాకోబు సాక్ష్యం, మూడోది పేతురు. మొదటి పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. స్టెడ్ ఫాస్ట్ ఇన్ యువర్ ఫెయిత్ అని ఉంటుంది. విశ్వాసంలో మీరు నిలబడి ఉండండి. స్టాండ్ ఆన్ యువర్ గ్రౌండ్. నీ స్థలంలో నువ్వు నిలబడు, నీ స్థానంలో నువ్వు నిలబడు. దేనికి? నీ అపవాది అయిన సాతాను నీ విరోధి అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? నీ మేలు చేస్తాడు. ఆ విరోధి ఏం చేస్తాడు? ఆల్వేస్ నువ్వు పడిపోయేలా చేస్తాడు, ఆల్వేస్ నీకు కీడు చేస్తాడు. విరోధి అంటేనే నీకు విరోధంగా ఉంటాడు. ఓకేనా? నీకెప్పుడు విరోధంగా ఉండే విరోధి వెతుకుతున్నాడంట. ఏమని? ఎవరిని మింగాలా అని. వెతకడం అంటే ఎలా వెతుకుతారండి? ఎలా వెతుకుతారు చెప్పండి? అక్కడ పెన్ ఉంది చూడండి అంటే అది చిన్న పెన్ అనుకోండి, చాలా జాగ్రత్తగా చూస్తాం. ఇక్కడెక్కడ ఆ బుక్స్లో ఎక్కడ ఉందంటే ఇలా ఒక్కొక్కటి చూస్తాం. అలా వెతుకుతుంటాడు అనమాట. ఎవరిని? పాపుల్లో కాదు, క్రైస్తవులను వెతుకుతూ ఉంటాడు. ఎవరిని మృంగుదమా అని. కాబట్టి వెతుకుతూ ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండు. స్టాండ్ అండ్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ యువర్ ఫెయిత్ అంటే నీ విశ్వాసంలో స్థిరంగా నిలబడి నీ స్థానంలో నించొని వాడిని దేవుడిచ్చిన వాక్యంతో, దేవుని యొక్క సహాయంతో, యేసుక్రీస్తు నామంలో వాడిని ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధపడి ఉండు. నీ స్థానంలో నువ్వు నించో. ఓకేనా? ఇది చదివినప్పుడల్లా ఇది ఎవరికో దైవజనులకేమో, ఎవరో ప్రత్యేకమైన వ్యక్తులకేమో అని అనుకుంటాం.
ఒకవేళ ఎవరికో ప్రత్యేకమైన వ్యక్తులకైతే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ పేతురంట ఏమనాలంట, పౌలు చేతి గుడ్డలు పట్టుకుంటేనే చాలా మంది స్వస్థపరచబడిపోతున్నారు, అపోస్తలులైన పౌలు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగితే ఆయన దగ్గర నుంచి అందరూ ఖర్చీఫులు తెచ్చుకోండి అని చెప్పాలి కదా ఎవరో ఒక వ్యక్తికి. కానీ కాదు, ఇది ఎవరు చదువుతున్నారో వాళ్ళు, ఎవరు ఇప్పుడు విశ్వాసం కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇదే వాక్యం, ఈ వాక్యాన్ని రక్షించబడి నువ్వు వాక్యం చదువుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? స్టాండ్ ఆన్ యువర్ పొజిషన్. నీ స్థానంలో నువ్వు నించొని ఆయన నామాన్ని ఉపయోగించి, ఆయన వాక్యాన్ని ఉపయోగించి సాతాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి. వాడు మృంగకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ది ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏంటిది? అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎవరికి చోటు ఇవ్వద్దు? అపవాదికి చోటు ఇవ్వద్దు. అంటే చోటు ఎవరిస్తున్నారని? ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మనం చోటు ఇవ్వకుండా వాడు మన జీవితంలోకి రాలేడు. సో అక్కడ ఏదో ఛాన్స్ ఉంది, నువ్వు చోటు ఇచ్చే ఛాన్స్ ఏదో ఉంది, కాబట్టి నువ్వు చోటు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పర్మిషన్, నీ యొక్క ఇగ్నోరెన్స్, నీ నిర్లక్ష్యం లేదంటే నువ్వు ఈ అధికారాన్ని ఉపయోగించడం అన్నది నువ్వు మర్చిపోయినప్పుడు శుభ్రంగా నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు మర్చిపోయావు అనుకో, నాకు అధికారం ఉందని, వాడు వచ్చి నిన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసి మరలా దాన్ని, అదిగో నేను నీకు ఇచ్చిన అధికారాన్ని వాడు అని ఆయన మరలా మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. లేకపోతే మర్చిపోయేలా చేశాడు అనుకోడు, నీ జీవితాంతం ఏడుస్తూనే ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్న వాటిని మనకి జ్ఞాపకం చేసి, ఇదిగో నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించు అని చెప్పిన వెంటనే ఆయనకి సబ్మిట్ అయిపోయామనుకో, ఆయనకి మనం సబ్మిట్ అయ్యాం, పెసలోడ్ అని చెప్పి దాన్ని నమ్మి మనం మొదలు పెట్టామనుకో, వెళ్ళిపోవచ్చు. అది మాత్రం గ్యారంటీ. నువ్వు చెప్పగానే వాడు వెళ్ళిపోవడం అన్నది గ్యారంటీ, చెప్పడమే ప్రాబ్లం. ఓకేనా? నేను యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగిస్తే శత్రువు వెళ్తాడు, అపవాది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని మన మనస్సులు ఈ వాక్యానికి కంప్లీట్గా మన మనస్సులు నూతన పరచబడి ఉండాలి. కానీ మన మనసులు నూతన పరచబడకుండా నేను చేస్తే అవుతుందా, అలా సేవకులు చేస్తే అవుతుంది, పెద్ద దైవజనులకు అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది, ఇలాగ ఆలోచించుకుంటుండి దేవుడు పర్సనల్గా మనకిచ్చిన హక్కుని మనం వాడుకోకుండా సాతానికి మనం అనవసరంగా చోటు చేస్తూ ఉంటాం. కేవలం జ్ఞానం లేకపోవడం వల్ల ఇక్కడ 2 మాటలు చెప్పి అభ్యస్తాను. కెన్నెత్ ఈ హ్యాగన్ గారు ఆయన ఒక మాట చెప్తారు. 1947-48 ప్రాంతంలో ఆయన ఎఫ్ఎస్సి పత్రిక ప్రార్థన, నేను జాగ్రత్తగా చెప్తున్నానండి, 47 ఎండింగ్ 48 స్టార్టింగ్, సుమారు కొన్ని నెలల పాటు కొన్ని వందల వేల సార్లు ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ప్రార్థన, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు. ఏంటది? పరిశుద్ధులలోని స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టదు, క్రీస్తునందు నువ్వు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసిస్తున్న నా యందు నువ్వు చూపిస్తున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టదు. ఆ ప్రార్థన 3వ అధ్యాయంలో ఉన్న ప్రార్థనని వందల వేల సార్లు ప్రార్థన చేస్తే ఆయనకి ప్రభువు సుమారు 49-50 ఆ సంవత్సరంలో, అంటే కొన్ని నెలలు చేసిన తర్వాత, నేను నిన్ను దర్శనాల ద్వారా ప్రత్యక్షత గల మనసు నేను నీకు ఇవ్వబోతున్నానని చెప్పాడంట. చెప్పిన 2 సంవత్సరాల తర్వాత ఈ దర్శనం వస్తుంది. ఆయనకు వచ్చిన దర్శనం వెంటనే దాన్ని పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళేవాడు కాదంట, కూర్చొని ఈ వాక్యపు వెలుగులో ఆయనకు వచ్చిన దర్శనాన్ని తనలో ఇంకిపోయేలాగా ఈ వాక్యాన్ని ధ్యానించేవాడు. అప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. అర్థమైందా? అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి వాక్యానికి అన్ని వేల వందల మందికి, కొన్ని దేశాలకి, ములగాల్లో ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న మనకి ఆశీర్వాదంగా అయ్యాడు. తన జీవితంలోనే విజయమే, తన పరిచర్యలో విజయమే. ఇంతవరకు మనం కూడా దీవించబడ్డానికి కారణం
ఎందుకంటే పక్షపాతి కాదు కదా యేసయ్య. నువ్వు నేను అలాగే ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు జ్ఞాన ప్రత్యక్షత ఇవ్వ, నాకు కూడా ఇలా తెలియజేయవా, దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు అంత ఫ్రెష్ మైండ్ ఉండదు కాబట్టి మొదటి అధ్యాయంలో ఈ ప్రార్థన దేనికోసం చేయాలన్నది నెక్స్ట్ వీక్ చెప్తాను. సో జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు ఇవ్వండి అని ఆయన అడిగిన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది. ప్రతిఫలం నీకు ఇస్తాడు, ఆయనకి ఇచ్చాడని నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎంతగా మనం వేడుకుంటాము, ఎంతగా అడుగుతామో దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది ఏంటి, మనం గద్దిస్తే సాతాను వెళ్ళిపోతాడు. ఇది మనకు తెలుసు కదా. ఇది మనం పర్సనల్గా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో వంకాయ కూర ఎలా వండాలని చెప్పబడింది మీకు, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? వంట ప్రాక్టీస్ చేయాలి. వంటని ప్రాక్టీస్ చేయాలి. అసలు వంకాయలు ఎలా ఉంటాయో తెలియదు మనకి, తెలుసా? వంకాయలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఉల్లిపాయలు ఎలా ఉంటాయో తెలియదు. అవన్నీ తీసుకొని దేవుడు చెప్పాడు కదా అని వాటన్నిటి తీసుకొని నువ్వు వాటిని ధ్యానించి నువ్వు చదివి నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా దాన్ని నువ్వు ఆయన ఏ దర్శనం వచ్చినా వెంటనే చేసేవాడు కాదంట. ఒక 2 నెలలు 3 నెలల పాటు వాక్యానుసారం ఆ వాక్యం తనలో ఇంకిపోయే వరకు వాక్యాన్ని ధ్యానించాడు. ఆ దర్శనం వాక్యానుసారం ఉందా లేదా, వాక్యం వెలుగులో అది ఏమై ఉంది అదంతా చూసి అది అవును అని తన మనసు కన్విక్ట్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేవాడు. నువ్వు చేస్తే నీకు వస్తుంది, నేను చేస్తే నాకు వస్తుంది. నువ్వు చేసిన వస్తుంది. ఇదే మాటలు కనీసం ఇంటికి వెళ్ళి అసలు ఈరోజు ఏం చెప్పారు అని కూడా చూసేవాళ్ళు తక్కువ. కిందటి వారం ఏం చెప్పారంటే గుర్తున్నది కూడా తక్కువ. నాకు ఈ అధికారం కావాలి, ఎందుకు నేను ఓడిపోయే జీవితం జీవించాలను, విజయవంతమైన జీవితం జీవించాలి, ఎందుకు నేను జీవించకూడదు, ఎక్కడుంది దీని గురించి? ఇందాక చెప్పిన వాక్యాలు అసలు ఏమై ఉన్నాయని కూర్చొని దాని గురించి ఆలోచించి ధ్యానించి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ప్రాక్టీస్ చేసి, ఎందుకు నేను ఇందులో యేసుక్రీస్తుని ఇక్కడ నొప్పి వస్తుంది, యేసుక్రీస్తుని దీన్ని నేను గద్దిస్తున్నాను అని దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుతావు, నేను దాన్ని అర్థం చేసుకుని. పరిశుద్ధుడైన తండ్రి,